మన వీరులకి మన సైనికులకి అందరూ కూడా మనోధైర్యాన్ని వారికి ఇంకా కూడా అందరూ కూడా దేశమంతా కూడా మరి ఎప్పుడు తెలియడానికి చక్కటి సందేశానికి ఇచ్చినటువంటి సందేశించడానికి ఏర్పడిన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ సీనియర్ నాయకులు, పార్టీ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు గారు, పెద్దలు మల్లారెడ్డి గారికి అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మన దేశంలో మన దేశాన్ని కాపాడుకోవడానికి మన ప్రతి ఒక్క పౌరుడిని ప్రాణాలను కూడా మరి ఉద్యోగంలో పెట్టుకొని చేయడానికి ఇచ్చిన ప్రయత్నాన్ని అయితే మన సైనికులు చేస్తున్నారో మనందరం కూడా వెంబడి ఉండి వారికి మనధైర్యాన్ని ఇచ్చి వారిని పోరాట స్ఫూర్తిని అందరూ కూడా మనము పెంపొందించుకొని మనందరూ కూడా వారికి అండగా ఉండాల్సినటువంటి సమయం కాబట్టి అందరం కూడా మన దేశ సైనికులకి మన దేశానికి గురించి అందరూ ఒకటే ఉండాల్సిన సందర్భం కాబట్టి అన్ని కూడా పక్కన పెట్టి మన దేశం మరొకసారి మరి ఇప్పటికే 4 సందర్భాల్లో 4 సార్లు ఈ యొక్క పాకిస్తాన్ కి గుణపాఠం చెప్పినటువంటి మరొకసారి తప్పకుండా మన ఆర్మీ డెఫినెట్ గా విజయంగా నిలబడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విశ్వాసాన్ని వ్యక్తం చేసుకుంటూ ఎవరైతే మన నాయక్ గారు మురళీ నాయక్ గారు మొన్ననే మొన్ననే ప్రాణాలు విడవడం జరిగింది కాబట్టి వారి కుటుంబాన్ని కూడా మన ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని చెప్పి మరొకసారి అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం. చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. చాలా అందరూ కూడా పొద్దున్నే 6 సంధి కూడా కోసం మనమందరం మన దేశానికి మేము కూడా మీకు సపోర్ట్ ఉన్నాం. నా సైబర్ మా మల్లారెడ్డి హెల్త్ యూనివర్సిటీకి వెళ్ళి పెద్ద ఎత్తున డాక్టర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ, టీచర్లు కానీ, మా నాయకులు కానీ, అదే కానీ మా పెద్ద హరీష్ కానీ అందరం కూడా మా టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కూడా అందరం కూడా సైనికులకు మద్దతు ఉంటామని చెప్పి పెద్ద ఎత్తున ఈరోజు ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఏమైనా మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. మనము పాకిస్తాన్ తోటి ఎప్పటికీ బాధలు పడుతూనే ఉన్నాం. ఉగ్రవాదులతో వాళ్ళు పోషిస్తూనే ఉన్నారు. మనం ప్రధానమంత్రికి ఒకటే మేము మనవి చేస్తున్నాం అందరికీ, మోడీజీ पाकिस्तान उग्रवादों को खत्म करो, कुचल के रख दो, एक जिंदगी में फिर अपना भारत का तरफ नहीं देख रहा हो लोग. उग्रवादों को पूरा पाकिस्तान ప్రపంచంలో చిత్రపటంలోనే పాకిస్తాన్ కనిపిస్తుంది. నెక్స్ట్ మనం 75 సంవత్సరాల నుండి బాధ పెడుతున్నారు. మనం ఇక భరించలేము. మనం ఇక ఓపిక లేదు మనకు. మన సైనికులు మన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు కూడా మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారు చనిపోయిన ఆయనకు కూడా పెద్ద ఎత్తున సంతానం. మనం ఎంత ఇచ్చినా ఆయన లోటు తీర్చలేము. ఆయన కుటుంబానికి కూడా చెప్తున్న మనం మాత్రం ఇప్పుడు వదిలేదే లేదు. మన భారత సైనికులకు మొత్తం ధైర్యంగా మేము డాక్టర్లము, ఇంజనీర్లము, ప్రొఫెసర్లము, లీడర్లము, మా టీఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది. మీరందరూ కూడా పోరాడి ఆ ఉగ్రవాదులను మొత్తం ఖతం చేయాలని కోరుకుంటున్నా. జై జవాన్. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మా హరీష్ మాట్లాడవలసిందిగా కోరుతున్నారు.